హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనం ఒక 3 మూవీస్ అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం అనమాట. సో ఈ 3 మూవీస్లో 2 అయితే మలయాళం మూవీ, ఒకటైతే తమిళ్ మూవీ. సో ఇవన్నీ అయితే మనకి తెలుగులో డబ్ అయ్యి హాట్స్టార్లో అయితే వచ్చినాయి అనమాట. మూడిటికి 3 హాట్స్టార్లోనే ఉన్నాయి. సో 3 ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ దాని రివ్యూ అయితే మనం ఇద్దాము. నేనైతే రీసెంట్గానే చూసిన 3 మూవీస్ యాక్చువల్గా థియేటర్లో వచ్చినాయి. బట్ థియేటర్లో మలయాళం అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజే రిలీజ్ అయిందనమాట, తెలుగులో రాలేదు. అంటే ఒకటి వచ్చింది అనుకో, టూరిస్ట్ ఫ్యామిలీ, నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ నేనైతే చూడలేదు. సో ఇవన్నీ మూవీస్ 3 మూవీస్ పేరు వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి అయితే తుడరం, దాని తర్వాత మనకైతే టూరిస్ట్ ఫ్యామిలీ, దాని తర్వాత మన పడకలం. నాకు పేర్లు అంటే కరెక్ట్ చెప్తున్నానా లేదా నాకు అర్థమవుతలేదు కానీ థర్డ్ మూవీ వచ్చేసి పడకలం. సో ఇక్కడైతే మీకు పోస్టర్స్ వేస్తున్నా చూడండి. సో ఈ మూవీస్ అనమాట. సో ఈ 3 మూవీస్ రివ్యూ అయితే ఇద్దాం ఫస్ట్. సో ఫస్ట్ అయితే మనము తుడరంకి అయితే వెళ్ళిపోదాం. సో తుడరం మూవీ ఎట్లా ఉంది అని అంటే, మెయిన్గా మాట్లాడుకోవాలంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది అనమాట. అంటే ఒక 1 అవర్ 30 మినిట్స్లో అయిపోయే సినిమాని ఇంకో 30 మినిట్స్ అట్లా యాడ్ చేసి లైక్ కొంచెం సాగదీసినట్టయితే అనిపించింది మూవీ. సో ఓవరాల్ అంటే లైక్ ఒక మంచి గ్రిప్పింగ్ మూవీయే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ అనేది అయితే పెట్టిండు. లాస్ట్కి రివీల్ కూడా బాగుంది. బట్ ఆ లెంత్ 2 hours 43 minutes అనమాట మూవీ. సో ఆ లెంత్ అయితే మీకు కనిపిస్తుంటుంది అనమాట. అంటే ఒక స్పాట్లో ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఎండ్ చేసేయచ్చు అన్న టైంలో మళ్ళా ఏదో సంథింగ్ కావాలని స్ట్రెచ్ చేసినట్టయితే అనిపించింది. అండ్ మీకు ఎలివేషన్స్ కానీ, మోహన్ లాల్ ఎలివేషన్స్ కానివ్వండి, అండ్ విజయ్ సేతుపతి రిఫరెన్స్ కానివ్వండి, అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. కొంచెం ఒక డిఫరెంట్ అనలేము. లైక్ మీరు మలయాళం మూవీస్ మీరు దృశ్యం 2 అవి చూసినారు కదా. సో ఇది సేమ్ అదే, బట్ ఇది దృశ్యం 3 అనుకోండి అనమాట. అంటే లైక్ అటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ అండ్ ఇన్వెస్టిగేషన్ అది. సో అట్లుంటుంది అనమాట. అండ్ అండర్ డాగ్ ఎట్లా ఓవర్ అవుతాడు అనేది స్టోరీ అనమాట, లైన్. సో మిగతా దాని గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ లెవెల్స్ మంచిగా కనిపించినాయి అనమాట మూవీలో నాకైతే. అండ్ తర్వాత మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ మంచిగా లైక్ హీరోకి ఎలివేషన్స్ అవన్నీ బాగా పడ్డాయి. అండ్ విలన్కి కూడా లైక్ ఆ డార్క్ సైడ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఓకే, లైక్ ఫైన్ అనమాట, మరీ అంత అనలేము. బట్ ఒకటి ఏంటంటే ల్యాగ్ చేసినారు, అదొకటే నాకు ఉన్నదనమాట. మిగతా అంతా బాగుంది. అండ్ నేనైతే మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 7 out of 10 గైస్. మంచిగా లైక్ ఆ ఒక్క ఏమంటాం టైం లైన్ ఒకటి తక్కువ చేసుకుంటే మూవీ అయితే బాగుంటుందని అంట. నెక్స్ట్ వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ. సో టూరిస్ట్ ఫ్యామిలీ మీ అందరు తెలుసు ఎట్లా అంటే, మన రాజమౌళి ట్వీట్ చేసింది అనమాట దాని గురించి. లైక్ ఏంటంటే, ఇన్ని రోజుల తర్వాత లైక్ ఎటువంటి మంచి మూవీ చూసినా అని పొగిడిండు, లైక్ రైటింగ్ బాగుంది అది అని. సో నేను అఫ్కోర్స్ ఇక రాజమౌళి పొగిడిండు అంటే లైక్ సినిమాలో ఏమున్నదని చూద్దామని అయితే వెళ్తాము. సో నేను కూడా అట్లనే చూసిన అనమాట. లైక్ మూవీ అయితే సింపుల్ స్టోరీ గైస్. అంటే మంచిగా ఏం కాంప్లికేటెడ్ లేదు, ఏం లేదు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఒక లైన్ పట్టుకొని లైక్ మంచిగా తీసింది అంతే. ఇంకా అసలు ఏం మాట్లాడని అవసరం లేదు. అండ్ దీంట్లో మెయిన్ క్యాస్ట్ వచ్చేసి మనకి సిమ్రన్ అండ్ శశికుమార్ అనమాట. సో శశికుమార్ మనకి అన్ని వీళ్ళందరికీ మలయాళం యాక్టర్స్ కాబట్టి మనకి సిమ్రన్ తెలుసు కాబట్టి సిమ్రన్ అని చెప్తున్నా. అండ్ చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. స్టోరీ లైన్ వచ్చేసి లైక్ ఒక శ్రీలంక నుంచి వచ్చిన ఫ్యామిలీ ఇక్కడ అంటే లైక్ వాళ్ళు ఏంటంటే లీగల్గా రాలేదు, ఇల్లీగల్గా వచ్చిన శ్రీలంకన్ ఫ్యామిలీ ఇక్కడ ఎట్లా సర్వైవ్ అయింది, అండ్ అక్కడ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయి, అక్కడ వస్తే ఏమైంది అనేది ఒక స్టోరీ అనమాట. మీకు ఫస్ట్ నుంచి గ్రిప్పింగ్ అనే ఉంటుంది. నాకైతే ఫస్ట్ ఒక స్టార్టింగ్ ఉంటుంది అనమాట ఒక సీన్, ఆ సీన్ నుంచే నాకు గ్రిప్పింగ్ అరే అని ఒక నవ్వు, ఒక కామెడీ కాకుండా సీరియస్ మ్యాటర్ని ఒక కొంచెం కామెడీ వేలో చూపించి లైక్ మంచిగా చూపించింది అనమాట. అండ్ ఎండ్ వరకు కూడా నీకు అదే సస్పెన్స్, అదే అంటే మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది అనమాట సినిమా. అండ్ మధ్యలో క్యారెక్టర్స్ వస్తుంటే వెళ్తుంటాయి, కానీ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంటుంది అనమాట టూరిస్ట్ ఫ్యామిలీ. అండ్ నేను ఇచ్చే రేటింగ్ అయితే 8.5 out of 10 గైస్. అంటే రాజమౌళి చెప్పిండని కాదు, బట్ ఆ మూవీ కూడా అట్లాంటి మూవీ అంటే లైక్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇప్పుడు వచ్చే మూవీస్లో అన్నీ లైక్ హీరోని లేపడము, అవి ఎలివేషన్స్ అవి కాకుండా ఇది ఒక మంచి సింపుల్ మూవీ అనమాట. ఇట్లాంటి మూవీస్ మన తెలుగు నుంచి కూడా వస్తే ఇంకా బాగుంటుందని అయితే అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి మన టూరిస్ట్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పడక్కలం.
సో ఇదైతే నేను అసలు ఐ వాస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ అనమాట ఆ సినిమా. లైక్ నేనేమనుకున్నా అంటే ఏదో కామెడీ మూవీ అంటే నేను ట్రైలర్ చూడలేదు సినిమా చూసేటప్పుడు. లైక్ ట్రైలర్ చూడకుండా డైరెక్ట్ మూవీ పెట్టుకున్నా. లైక్ పెట్టుకోంగానే ఐ వాస్ వావ్! అంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ మన దగ్గర కూడా రావాలి అన్నట్టు ఒక మంచి అనిపిచ్చింది. సో మీరు ఒకవేళ ట్రైలర్ అవన్నీ మీకు తెలిసి ఉంటే మూవీ వచ్చేసి ఒక గేమ్ అంటే లైక్ ఒక 'జుమాన్జీ' అట్లా గేమ్ ఎట్లుంటది అంటే అటువంటి గేమ్ కాదు. ఇట్స్ గేమ్ బోర్డ్. ఆ బోర్డ్ మీద లైక్ వీళ్ళు గేమ్ ఆడి నేను స్టోరీ అంతా చెప్పదలుచుకోలేను. బట్ ఇట్ రిలేటెడ్ టు దట్ అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ అనమాట. లైక్ మన ఇప్పుడు ఇటువంటి స్టోరీస్ చాలా తక్కువ. ప్లస్ ఇటువంటివి రావాలనమాట. అండ్ నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. అంటే నచ్చింది ఇన్ సెన్స్ ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నాడు కాబట్టి నచ్చింది నాకు మూవీ. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు యూ విల్ క్యాచ్ ద పల్స్ అనమాట. ఆ పల్స్ అనేది చాలా బాగుంటది. మీరు ఒకవేళ లైక్ ఇట్లా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఇట్లా ఏమన్నా చూడాలి అని అనుకుంటే ఇదైతే నేను పక్కా సజెస్ట్ చేస్తాను అనమాట. లైక్ ఫస్ట్‌లో స్టోరీ చెప్పంది మాకు రివ్యూ ఇవ్వబుద్ది అంటే ఇవ్వలేమేమో అని అనిపిస్తుంది. ఏందంటే లైక్ ఒక స్పాయిలర్ అలర్ట్ నేను ముందే చెప్పేస్తున్నా. ఒకవేళ మీరు సినిమా చూడకపోతే రివ్యూ ఇక్కడితోని ఆపేసేయండి. సినిమా అయితే బాగుంటది. వెళ్లి చూడండి. అండ్ స్టోరీ మాట్లాడుకుంటే ఒక బోర్డ్ ఉంటది. సో అదేందంటే లైక్ యూ కెన్ కంట్రోల్ దెమ్. నీకు ఫస్టే లైక్ స్టోరీ వచ్చేస్తదనమాట. అండ్ యూ కెన్ కంట్రోల్ దెమ్ అని ఉంటది. అండ్ ఆ బోర్డ్ అంటే ఆ గేమింగ్ బోర్డ్‌తోని యూ కెన్ కంట్రోల్ సంథింగ్ వశీకరణం టైప్ ఉంటదనమాట. సో అది వీళ్ళు చేస్తారనమాట. దీంట్లో ఒక క్యారెక్టర్ అవన్నీ ఇగ చెప్పాలంటే నాకే చెప్పబుద్ధి అయితలేదు. బట్ ఇటువంటి డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ మంచి ఏమంటాం అప్లై చేసినారు కాబట్టి ఐ కెన్ గివ్ దిస్ మూవీ 8/10 గైస్. అండ్ ఇది మన రివ్యూ ఆఫ్ దిస్ 3 మూవీస్. సో 3 మూవీస్ ఒకటే దాంట్లో చెప్పిన. సో అంటే లైక్ బేసిక్‌గానే చెప్పిన. మరీ అంత డీటెయిల్‌గా అయితే ఎళ్ళలేదు నేను. అంటే నాకు ఈ లాస్ట్ మూవీ 'పడకలం' అదేమంటాము డీటెయిల్‌గా ఎళ్ళాలనిపిస్తుంది. కానీ ఎందుకులే అంటే ఏమంటాం స్టోరీ డిస్క్లోజ్ చేయాలనుకోలేదు. సో ఇది కూడా మనకైతే హాట్‌స్టార్. సో 3 సినిమాలు హాట్‌స్టార్‌లోనే ఉన్నది. వెళ్లి చూసేయండి. తెలుగులో అయితే మనకి ఉన్నదనమాట. సో ఇది మన రివ్యూ ఫర్ దిస్ 3 మూవీస్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి రివ్యూస్ ఇంకా రియాక్షన్స్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.